నింబస్ వేగాల ప్రభావంతో హైదరాబాద్ నగరంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో వర్షాలు పడుతున్నాయి. నిన్న నగరంలో భారీ వర్షం కురిసింది. దీంతో నగరంతో పాటు పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు వాతావరణ శాఖ అధికారులు. మరి ఇంకా ఎన్ని రోజుల పాటు నగరంలో వర్షాలు పడే అవకాశం ఉంది? వర్షాల తర్వాత ఎటువంటి వాతావరణ పరిస్థితులు ఉండబోతున్నాయి? తదితర అంశాలపై వాతావరణ శాఖ సీనియర్ అధికారి శ్రీనివాస్తో మా ప్రతినిధి రజిత ఫేస్ టు ఫేస్. హైదరాబాద్ మహానగరాన్ని అకాల వర్షాలు పలకరించాయి. నిన్నటి నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా హైదరాబాద్తో పాటు పలు చోట్ల కూడా వర్షాలు పడతా ఉన్నాయి. మోస్తారు నుండి భారీ వర్షాలు కూడా పడ్డాయి. అయితే మరో 3 రోజుల పాటు కూడా ఈ వర్షాల ప్రభావం ఉండే అవకాశం ఉన్నట్లుగా అయితే మనకు వాతావరణ శాఖ అధికారులు చెప్తా ఉన్నారు. అయితే ప్రత్యేకించి ఈరోజు ఏవైనా జిల్లాలకు అలర్ట్స్ ఇచ్చారా? హైదరాబాద్లో ఏ ప్రాంతాల్లో వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది? తదితర విషయాలను వాతావరణ శాఖ అధికారి శ్రీనివాస్ గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈ వర్షాలకు అసలు రీజన్ ఏంటి? అండ్ నిన్న చాలా చోట్ల కూడా భారీ వర్షాలు పడ్డాయి. ఈ రోజు పరిస్థితి ఎలా ఉండబోతుంది? మనకి వేసవికాలంలో 5-6 రోజులు కంటిన్యూస్గా హై టెంపరేచర్లు నడిచినప్పుడు మనకి భూమి బాగా వేడెక్కి ఏమవుతుందంటే కింద నుంచి వేడిగాళ్ళు పైకి పోతుంటాయి. పోయినప్పుడు మనకి ఆ సమయంలో తేమ కనుక లభ్యత ఉన్నట్టయితే గాలిలో ఈ వేడిగాలతో పాటు తేమ కూడా పైకి వెళ్ళిపోయి క్యూములోనింబస్ మేఘాలు ఏర్పడి అక్కడికక్కడ పెద్ద ఒక 2-3 గంటల పాటు ఉరుములు, మెరుపులు, జల్లులు, ఈదురుగాళ్ళు ఇదంతా సిచ్యుయేషన్ ఉంటుంది. ఇది ప్రీ మాన్సూన్ షవర్స్ అంటాం. ఇది సమ్మర్లో రెగ్యులర్ ఫీచర్. అయితే ఆ తేమ రావడానికి కారణాలు ఏంటంటే మనకి ఈ టెంపరేచర్స్లోని వ్యత్యాసం, ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి ఉన్న వ్యత్యాసం వల్ల ఉపరితల వాతావరణంలో అప్పుడప్పుడు అల్పపీడన ద్రోణి కానీ ఆవర్తనం అంటే సైక్లోనిక్ సర్క్యులేషన్స్ కానీ ఏర్పడతాయి. ఈ సైక్లోనిక్ సర్క్యులేషన్స్ ఉపరితల ఆవర్తనాల వల్ల మనం మధ్యలో ఉన్న భూమికి ద్వీపకల్ప భారతదేశంలో మధ్యలో తెలంగాణ రాష్ట్రం ఉండగా ఒక సైడ్ మనకి అరేబియా సముద్రం, ఒకవైపు బంగాళాఖాతం ఉన్నాయి. సో ఉపరితల వాతావరణంలో కనుక ఇటువంటి ద్రోణి కానీ ఆవర్తనం కానీ ఏర్పడినప్పుడు ఈ అరేబియన్ సముద్రం నుంచి కానీ బంగాళాఖాతం నుంచి కానీ తేమగాళ్ళు ఈ వేడిగా ఉన్న తెలంగాణ భూభాగం మీదకి వచ్చినట్టయితే అక్కడ క్యూములోనింబస్ మేఘాలు ఏర్పడతాయి. నిన్నటి సిచ్యుయేషన్ ఏంటంటే నిన్న మనకి తెలంగాణకి ఆనుకుని ఇటు విదర్భ నుంచి మధ్య మహారాష్ట్ర వరకు ఒక ద్రోణి ఉన్నది. అలాగే ఇటు ఉత్తర కోస్తా తీరంలో ఒక ఉపరితల ఆవర్తనం కూడా ఉంది. ఈ రెండింటి వల్ల ఏమైందంటే చాలా తేమ మన తెలంగాణ భూభాగం మీదకి తేమ చేరుకోవడం జరిగింది. మనకు గత 5-6 రోజులు బట్టి హై టెంపరేచర్లు నడిచి ఆల్రెడీ వేడి వాతావరణం ఉండటం వల్ల నిన్న సాయంత్రం అయ్యేటప్పటికి బాగా క్యూములోనింబస్ మేఘాలు ఏర్పడి తెలంగాణ మొత్తం స్టేట్ అంతా కూడా విస్తృతంగా వర్షాలు పడినాయి. ముఖ్యంగా తెలంగాణ హైదరాబాద్ సిటీ దానికి ఆనుకుని ఉన్న అన్ని జిల్లాల్లో కూడా పూర్తిగా అన్ని ప్రాంతాల్లోనూ భారీ వర్షం కూడా పట్టడం జరిగిందండి. అంటే ఎన్ని రోజుల పాటు ఈ క్యూములోనింబస్ మేఘాల ప్రభావం ఉండబోతుంది? నిన్న హైదరాబాద్ నగరంతో పాటు పలు జిల్లాల్లో కూడా భారీ వర్షాలు పడ్డాయి కదా సార్? ఎక్కడెక్కడ భారీ వర్షపాతం నమోదైంది? ఈ రోజు పరిస్థితి ఎలా ఉండబోతుంది? నిన్న అత్యధిక వర్షపాతం మనకి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 17 సెంటీమీటర్లు నమోదైందండి. అలాగే సిటీకి 3 జిల్లాలు రంగారెడ్డి, హైదరాబాద్, మెడ్చల్, మల్కాజ్గిరి, దీనికి ఆనుకుని ఉన్న యాదాద్రి, భువనగిరి, సంగారెడ్డి, వికారాబాదు ఈ జిల్లాలన్నింటిలో కూడా 6 నుంచి 9 సెంటీమీటర్ల వరకు కూడా వర్షపాతం నమోదైంది. మనకి 7 సెంటీమీటర్లు దాటితే మనం భారీ వర్షంగా పరిగణిస్తాం. సో భారీ వర్షం కూడా మొత్తం ఈ సిటీకి ఆనుకుని ఉన్న అన్ని జిల్లాల్లోనూ, అలాగే మనకి ఈ దక్షిణాన ఉన్న జిల్లాలన్నింటిలో కూడా భారీ వర్షం రావడం జరిగింది. అయితే నిన్న ఉన్నటువంటి ఆవర్తనము మరియు ద్రోణి రెండు కూడా ఈరోజు బలహీనపడాయి. సో మనకి ఇంకా బంగాళాఖాతం నుంచి కానీ అరేబియన్ సముద్రం నుంచి కానీ తేమ బయట నుంచి వచ్చే అవకాశం లేదు. కానీ నిన్న విస్తృతంగా వర్షం పడటం వల్ల లోకల్గా ప్రతి చోట కూడా లోకల్గా తేమ లభ్యత ఉంది. ఈ రోజు పొద్దున్న నుంచి మనకి ఎండ కాస్తున్నందువల్ల మళ్ళీ టెంపరేచర్ పెరిగితే సాయంత్రం నాటికి లోకల్ అవైలబుల్ మాయిశ్చర్ తోటే క్యూములోనింబస్ మేఘాలు అక్కడికక్కడ ఏర్పడే అవకాశం ఉంది. సో నిన్న ఏ జిల్లాల్లో అయితే విస్తృతంగా వర్షాలు పడాయో ఆ జిల్లాల్లో ఈరోజు సాయంత్రం క్యూములోనింబస్ మేఘాలు ఏర్పడి వర్షం పడే అవకాశం ఉంటుంది. అయితే నిన్నటికంటే ఈరోజు తీవ్రత చాలా తక్కువగా ఉంటుంది. అంటే ఈ రోజుకి ఏ జిల్లాలకైనా అలర్ట్స్ ఇచ్చారా సార్? నిన్న మనకి ఈ జిల్లాలన్నింటిలో విస్తృతంగా వర్షాలు పడింది కాబట్టి ఈరోజు ఈ జిల్లాలు అంటే మనకి జోగులాంబ, గద్వాల, వనపర్తి, నాగర్ కర్నూలు, మన హైదరాబాద్ సరౌండింగ్ డిస్ట్రిక్ట్స్, ఇటు భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్ ఈ జిల్లాలన్నిటికీ కూడా మనం ఎల్లో వార్నింగ్ ఇవ్వడం జరిగిందండి ఈరోజు. అయితే నిన్న హైదరాబాద్ మహానగరంలో 9 సెంటీమీటర్ల కన్నా కూడా ఎక్కువ వర్షపాతం హైత్ నగర్ ఆ ప్రాంతంలో నమోదైంది అని తెలిసింది. అది నిజంగానే నమోదైంది?
మా అబ్జర్వేటరీలో 6 సెంటీమీటర్లు రికార్డ్ అయిందండి. ఇప్పుడు బయట ఉన్న రెయిన్ గేజెస్ వాటికి అవి ఏంటంటే కొన్ని ప్రైవేట్ ఉంటాయి, వాటి ప్రమాణాలు డిఫరెంట్గా ఉండటం వల్ల అవి ఖచ్చితత్వం మేము చెప్పలేమండి. అంటే ఈ మేఘాల ప్రభావం ఎప్పటి వరకు ఉంటుంది? ఇది తగ్గిన తర్వాత టెంపరేచర్స్లో ఏమైనా తేడా వచ్చే అవకాశం ఉందా సార్? మనం ఈ ఒక్కరోజే క్యూములోనింబస్ మేఘాలు ఏర్పడతాయని అనుకుంటున్నామండి. రేపు ఎల్లుండి మనకి పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. మనకి ఈ ద్రోణి ఉపరితల ఆవర్తనం వీటి ప్రభావం వల్ల 41-40 డిగ్రీలు ఉన్న టెంపరేచర్లు 34 నుంచి 36 డిగ్రీలకి సుమారు 5-6 డిగ్రీలు తగ్గిపోవడం జరిగింది. ఈ రోజు కూడా మనకి ఆల్రెడీ తేమ అది ఉంది కాబట్టి ఈ రోజు కూడా సాధారణ టెంపరేచర్లు ఉంటాయి. రేపటి నుంచి టెంపరేచర్లు గ్రాడ్యువల్గా పెరుగుతూ ఒక 2-3 రోజుల్లో ఉత్తర తెలంగాణలో మళ్ళీ 41-42 డిగ్రీలకి చేరుకునే అవకాశం ఉందండి. అయితే క్యూములోనింబస్ మేఘాల ప్రభావంతో కూడా రాష్ట్రంతో పాటు హైదరాబాద్ మహానగరంలో కూడా నిన్నటి నుంచి కూడా కుండపోత వర్షం అయితే కురిసింది. అయితే ఏర్పడినటువంటి ద్రోణి ఉపరితల ఆవర్తన ప్రభావం ఈరోజు తగ్గడంతో ఈరోజు అయితే నిన్నటంత ప్రభావం లేనప్పటికీ కూడా హై టెంపరేచర్ వల్ల గాలిలో ఉన్నటువంటి తేమ ఏదైతే ఉందో ఆ తేమ వల్లనే అక్కడక్కడ కూడా వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్నట్లుగా అయితే మనకు వాతావరణ శాఖ అధికారులు చెప్తా ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి ఉండబోనున్నట్లుగా అయితే మనకు వారు వివరించారు. దీంతో పాటు కూడా ఏదైతే రేపటి వరకు కూడా ఈ నగరంలో ఇదే వాతావరణ పరిస్థితులు ఉండే అవకాశం ఉంది. రేపటి నుంచి కూడా గ్రాడ్యువల్గా టెంపరేచర్స్ యథావిధిగా పెరుగుతాయని వాతావరణ శాఖ నిపుణులు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ గజానంతో రజిత, HM టీవీ, హైదరాబాద్.